అంతకు మునుపు ఎక్కువ లేకుండే గాని కొన్నేండ్ల కాంచెలి జిమ్ముల బాట పడుతురు చాలా మంది. సినిమోళ్ళు సిరిమంతులే ఇన్నొద్దులు జిమ్లకు పోయి చెమట తీసేది చెత్త వెరగకుండా. అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతుండే వరకు పానం కాపాడుకుంటానికి అందరు ఎక్సర్సైజ్లు చేస్తుర్రు అన్నట్టు. ఇక ఆటగాళ్ళు బాడీ బిల్డర్లు ఎప్పటికీ వేస్తూనే ఉంటారు. హగో అసంటి ఓ జిమ్ము ముచ్చట ఇది. అన్నిటి లెక్క కాదుల్లా. జిమ్ములో చెమట తీస్తున్న వాళ్ళకి అట్లా కాదు ఇట్లా అని చేసి చూపిస్తున్న అన్నను మంచిగా చూడుర్రులా. ఏ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తే ఫాయిదా ఉంటది, ఎట్లా చేస్తే తిప్పలైతుంది అని వివరంగా చెప్తున్నాడు. అన్నే జిమ్ ట్రైనరు, కానీ అందరి లెక్క కాదుల్లో. మాట రాదు, చెవులు వినబడాయి, అంత సైగల మించెళ్ళే. అగో ఎవరన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ఇట్లా ఫోన్లలో రాసి చూపిస్తున్నారు. కొందరు సైగలతోనే మాట్లాడుతుర్రు. నేపాల్ దేశం కాఠ్మండూలో 8 ఏళ్ల కాంచెల్లి జిమ్ నడుపుతున్నాడు అన్న. పేరు ఉదితు. చిన్నప్పటికెంచే ఆటలంటే బగ్గ కాయిశాట. వాలీబాల్ ఆటల తోపు మళ్ళా. ఇక దినం ఎక్సర్సైజులు చేసుకుంటా జిమ్ చేసుకుంటా బాడీ పెంచిండు. దివ్యాంగునివి నీకెందుకు ఆటలు, సపరేట్ ఏదైనా పని చేసుకోక అని మస్తు మందే డిచ్చిర్రట. అయినా మనోడు జిమ్ల శరీకై చెమట తీసిండు. అదే జిమ్ముని 8 ఏళ్ల కింద మనోడు తీసుకొని నడిపిస్తున్నాడు. అన్న ట్రైనింగ్ నచ్చి చాలా మంది వస్తుండటతోని ఇరాం లేకుండా నడుస్తుంది. కొత్తగా శరీకైన వాళ్ళకి అడ్మిషన్ ఫీజు 1000, నెలకు 3000, 3 నెలల ఫీజు ఒక్కపారే కడితే 7500, 6 నెలలకు 12000, ఏడాదికి 20000 తీసుకుంటాడు. అంతేకాదుల్లో అన్న బాడీ బిల్డింగ్ పోటీల్లో నేపాల్ కు బిల్లలు పట్టుకచ్చుడే కాదు, అసంటోళ్ళను బొచ్చెడు మందిని తయారు చేసిండు కూడా. మంది మాటలు పట్టుకొని అయ్యో అని ఊకోకుండా చెమట తీసిండు. 10 మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటా రంది లేకుండా బతుకుతుండ అన్నట్టు.